సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. పొత్తులకు సంబంధించి కూటమిలో సీట్ల పంపకం పైన ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. బీజేపీకి సంబంధించి కొన్ని సీట్లకు సంబంధించి పారాచూట్ బ్యాచ్కి ఎవరైతే ఇతర పార్టీల నుంచి వచ్చారో వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్కి సంబంధించి ఎవ్వరు ఊహించని విధంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. టీడీపీ నుంచి కానివ్వండి, బీజేపీ నుంచి కానివ్వండి, ఆయన టికెట్ ఆశించారు. ఆయనకి మాత్రం టికెట్ రాకపోవడంతో ఆయన డైరెక్ట్గా టీడీపీ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక నిన్న కుప్పంలో జరిగినటువంటి టీడీపీకి సంబంధించి భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సంబంధించి పొత్తుకు నేను వెళ్ళలేదు, వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాలని కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈరోజు ఈ బీజేపీకి సంబంధించిన ఎపిసోడ్ గురించి, అలాగే రఘురామకృష్ణరాజు ఎపిసోడ్కి ఆయన టికెట్కి సంబంధించిన వ్యవహారం పైన ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో ఈరోజు నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఫస్ట్ రఘురామకృష్ణరాజు గారి టాపిక్ గురించి మాట్లాడదాం. రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన డైరెక్ట్గా బహిరంగంగా చెప్పుకుంటూ వచ్చారు. దాదాపు ఏదైతే వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన టీడీపీ కంటే కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన వచ్చి బయటకు మాట్లాడినంత వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడలేరు, ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా దూషించి వస్తారు. అయితే ఇప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. నాకు టికెట్ ఇప్పించడంలో కానివ్వండి, టీడీపీకి సంబంధించో బీజేపీకి సంబంధించో ఎక్కడో దాని నుంచి నాకు ఆ అష్యూరెన్స్ రావాలి కదా, అది రాకపోవడానికి కారణం వాళ్ళే అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో దానికి ఏం చెప్తారు ఆన్సర్? అంటే అశోక్ గారు, బేసిక్గా రఘురామకృష్ణరాజు గారిది ఆయన స్వయంకృత అపరాధం. పార్టీలు ఎవరినైతే ప్రోత్సహించకూడదో అలాంటి వ్యక్తిని ప్రోత్సహించిన దానికి వచ్చినటువంటి ఫలితం 2-3 మీడియా ఛానల్ యొక్క పరిధి దాటి వ్యవహరించిన తీరుతో వచ్చిన ఫలితం తప్ప రఘురామకృష్ణరాజు అసలు టాపికే కాదు. ఏదైనా ఒక పార్టీలో తమ పార్టీ నేను మా పార్టీలో పనిచేశాను, నాకు నా పార్టీ ఇవ్వాలని చెప్పి పార్టీని అడిగినోడిని మన ప్రపంచంలో చూసినాం. అసలు ప్రపంచంలో ఏడలేనట్టుగా 7వ వంతో 8వ వంతు అయినట్టు ఏ పార్టీలో లేనోడు అన్ని పార్టీలు డిమాండ్ చేస్తాడు, నాకెందుకు ఇరు నాకెందుకు ఇరని. అసలు ఎవరిచ్చారు ఈయనకి ఆ రైతు? ఇతర పార్టీల్ని, నువ్వు ఆ పార్టీలో చేరేంత వరకు అది వేరే పార్టీ, ఇతర పార్టీల్ని ఇంక్లూడింగ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు నీ దృష్టిలో నీ పార్టీ కాదు. పైపెచ్చు దీనికి సాక్ష్యం మీరు నేను కాదు, ఆ గొప్ప ఛానల్సే. ప్రతిరోజు ఆ మీడియా ఛానల్ ఆయన కూర్చోబెట్టి ఏం మాట్లాడారు? ఇప్పుడు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు మాట్లాడతాడు, రోజు అదే కదా డిబేట్లు. మళ్ళీ వైసీపీని అడగాలి, ఆయన పోయి సీట్ నాకు ఎందుకు లేదని, ఇంత కష్టపడతాను కదా రోజు టీవీలో కూర్చొని నాకెందుకు సీట్ ఇరని ఆయన అడగాలి పోయి. అయితే ఆ ఛానల్ని అడగాలి, మీరు రోజు నన్ను వైసీపీ అనేసి ఆ ఛానల్ కన్నా జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు వైసీపీ అని చెప్పి రోజు చెప్పిన వ్యక్తిని ఏరే పార్టీలో సీట్ ఇవ్వమని చెప్పడానికి నైతికత అడ్డు రావట్లేదా? కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఇతర పార్టీలు సీట్లు అడిగే అర్హత లేదు, మొదటి అంశం. రెండో అంశం, నేను అనుకుంటుంది వ్యూహాత్మకంగా ఈ 3 పార్టీలే అతన్ని పక్కన పెట్టారని నేను అనుకుంటున్నాను. వ్యూహాత్మకంగా ఇన్ని రోజులు వాడుకున్నారు, ఆయన ఉపయోగించుకున్నాడు వాళ్ళని. వ్యూహాత్మకం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఇప్పుడు అంటే ఈయనకి సీట్ ఇవ్వకపోవడానికి కారకులు ఎవరెవరి మీద నెట్టేయాలి, బీజేపీ మీద నెట్టేయాలని ఇద్దరు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఎందుకు అంటున్నానంటే, మీ గమనంలో పెట్టుకుంటే ఈరోజు నర్సాపురం సీటు రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఎందుకు ఆ సీటు కేటాయించింది? మీరే పెట్టుకోండొచ్చు కదా, బీజేపీకి 6 సీట్లు దాన్ని డిలేట్ చేసినచ్చు కదా. నాకు ఇక్కడ రఘురామకృష్ణరాజు అనే మహానుభావుడు ఉన్నాడు, ఆయన 4.5 ఏళ్ళుగా జగన్కి వ్యతిరేకంగా పోరాడినాడు, ఆయన గొప్ప యోధుడు, కాబట్టి మా పార్టీ ఇది మేమే పెట్టుకోదలుచుకున్నాం, రఘురామకృష్ణరాజుకి ఇస్తాము అని ఎందుకు అడగలేదు? అడిగేది ఏంది? వాళ్ళు అడుగుంటే బీజేపీ ఉద్దేశం ఉంటారు కదా. పైపెచ్చి మీరు గమనంలో పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ తన ఆప్షన్ నరసాపురం లేదు ప్రారంభం నుంచి, విశాఖపట్నం ఉంది. మరి విశాఖపట్నం వాళ్ళకి ఇచ్చేసి నరసాపురం తెలుగుదేశం పెట్టుకోవచ్చు, లేదా జనసేన ఉంది, జనసేన కాకినాడ బదులు నరసాపురం తీసుకోండొచ్చుగా, నరసాపురం తీసుకొని ఆయనకి ఇచ్చినచ్చు కదా. లేదా 3 వందల సార్లు కూర్చున్నారు కదా, అరే ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, ఆయనకి సీట్ ఇవ్వాలి, కాబట్టి 24 పంచుకుందాం, 21 3 పార్టీలు కలిసి ఆయనే పెడదామని ఎందుకు అనుకోలేకపోయారు మీరు 3? కాబట్టి వీళ్ళు వేసిన ప్లాన్ అంటే, నర్సాపురం తెలుగుదేశం తీసుకోలేదంటే, జనసేన తీసుకోలేదంటే రఘురామకృష్ణరాజు సీటు వాళ్ళ పార్టీ తరపున కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అది డైరెక్ట్ గా చెప్తే జనంలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇన్ని రోజులు ఉపయోగించుకున్నారని బీజేపీకి ఆ సీట్ ఇచ్చేసి, ఎట్లా బీజేపీ సీట్ ఇవ్వదు కాబట్టి వాళ్ళు ఎత్తి నేర్చేద్దాం. అంటే సార్, ఇక్కడ పాపం బీజేపీని పొత్తులోకి తీసుకురావడానికి నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈయన కూడా ఆ పాపం వాళ్ళ ఇళ్ల బయట నుంచొని వాళ్ళతో పాటు పొత్తుల కోసం వెంపర్లాడిన వ్యక్తి కదా. బీజేపీకి వెళ్తే అవకాశం ఉండేది కాదంటారా? నేనేమంటే బీజేపీ
తెలుగుదేశం దగ్గరకు వచ్చిందా, తెలుగుదేశం బీజేపీ దగ్గర పోయిందా అంటే తెలుగుదేశమే బీజేపీ దగ్గరకు పోయిందనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఢిల్లీకి మీ ఇంటికి మీతో నా కోసం నేను మీ ఇంటికి వస్తాను, పదే పదే ఢిల్లీకి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి మరీ పోయినారు కదా, అంటే బీజేపీ దగ్గర పోయారు. ఫస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, చంద్రబాబు తెలుగుదేశాన్ని బీజేపీని కలవడానికి కోసం నేను చాలా ప్రయత్నం చేసి ఆ క్రమంలో డబ్బులు కూడా తిన్నాను అన్నాడు. అంటే బీజేపీకి ఇష్టాలతో సంబంధం ఒత్తిడి చేశారు. అంటే ఎవరి కోసం ఎవరు త్యాగం చేశారు? తెలుగుదేశం జనసేన కోసం. ఒకవేళ మీరన్నట్టు రఘురామకృష్ణరాజు గారు బీజేపీని ఒత్తిడి చేసి ఆయన ఒప్పించుంటే ఎవరి కోసం? తెలుగుదేశం జనసేన కోసం. మరి వాళ్ళిద్దరిని అడగాల, ఆయన బీజేపీని ఎట్లా అడుగుతాడు? కాబట్టి బీజేపీ వాళ్ళు నిన్ను అడగల, మరి చంద్రబాబు నాతో పొత్తు పెట్టుకోవచ్చా అని. వీళ్ళకి నీవు సహకరించావు ఢిల్లీలో, మరి ఎవరి కోసం సహకరించారు వాళ్ళు అడుగు సీటు. కాబట్టి నరసాపురం నేను ఇంత ముందు ప్రస్తావనట్టు వాళ్ళకి ఇవ్వకుండా తెలుగుదేశం పెట్టుకోండాలి, లేదా జనసేన పెట్టుకోండాలి, లేదా చర్చలో భాగంగా ముగ్గురు ప్రీజ్ చేసేసి 24 పంచుకొని ఆ ఒకటి జనసేన ఆయనకి ఇచ్చుండాలి. ఈ పని ఎవరు చేస్తుండాలి? తెలుగుదేశం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన, ఆ 3 ఛానల్ చేయాలి, రోజు కూర్చొని ఉపన్యాసం చెప్పించారు. ఇప్పుడు ఒక్క రఘురామకృష్ణరాజు కాదు సార్, ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి కానివ్వండి, ఇక ఉత్తరాంధ్ర సంబంధించిన చాలా మంది నేతలు పాపం వాళ్ళందరూ జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడి బయటకు వచ్చేసి వీళ్ళు ఏదో ఎంపీనో ఎమ్మెల్యేనో ఏదో ఒక టికెట్లు ఇస్తారు, ఇక్కడ నుంచి పోటీ చేస్తాం, గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు, అసెంబ్లీనో పార్లమెంట్లోనో ఆయన విమర్శించవచ్చు అని చెప్పేసి టార్గెటింగ్ గా బయటకు వచ్చిన వ్యక్తులకే ఈరోజు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే వీళ్ళంతా ఇంకెంత చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి పొత్తుల్లో కూడా ఆ జెన్యూనిటీ ఎక్కడ ఉంటుంది? అది కదా ప్రశ్న. అంటే రెండుగా మారుద్దాం. ఒకటి, రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ కి ఉండవల్లి శ్రీదేవి లేదా తెలుగుదేశం ఇప్పుడు మన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇట్లాంటి పేర్లని కొన్ని వినిపిస్తున్నాయి, ఎవరైతే వైసీపీ నుంచి బయటకు వచ్చి సపోర్ట్ చేశారని. వీళ్ళకి సీటీకి పోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఒక యాంగిల్, రఘురామకృష్ణ ఒకటి. వీళ్ళు తెలుగుదేశం డైరెక్ట్ గెలిపినారు. ఉండవల్లి శ్రీదేవి అందరూ జగన్ గారితో విభేదించి గొడవ పెట్టుకుని తెలుగుదేశం సైడ్ తీసుకున్నారు. తీసుకున్న కారణంగా వాళ్ళకి ఒక రైట్ ఉంటుంది, ఎందుకని మేము మీతో అసోసియేట్ అయిపోయినాం కాబట్టి మా సీట్ అని అడిగి ఆడుకుంటారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎందుకు లేదు, ఇది ఒక గుణపాఠం. ఎందుకు లేదంటే చంద్రబాబు గారు మోసం చేశారనే దానికన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు వాళ్ళని పెంచి పోషించాడు కదా, వాళ్ళకి ఎమ్మెల్యేస్. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు ఎవరు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు? ఈ సాధారణ వ్యక్తుల్ని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు డబ్బులు ఉండొచ్చు కానీ వ్యక్తిగా ఏం పాపులర్ లీడర్ ఏం కాదు. ఉండవల్లి శ్రీదేవి గారు ఒక సాధారణ డాక్టర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశారు, అందులో క్రిటికల్ రాజధాని కేంద్రంలో. అలాంటి వ్యక్తిని 5 ఏళ్ల పాటు దగ్గరగా తీసుకొని ఎమ్మెల్యేని గెలిపిస్తే సీట్ ఇవ్వరని ఒక కారణంతో ఆయన ఎట్లా పడితే అట్లా తిడతా పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీకి వచ్చేసిన ఉండవల్లి శ్రీదేవి గారి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఒక అంచనా ఉండదా? 5 ఏళ్ల పాటు ఆయనతో ఉన్న మనతో వచ్చేస్తే రేపు మనం గెలిపించిన రాజధానిలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా, రాజధాని మంగళగిరి లాంటి చోట్ల సర్వేల ప్రకారం. రేపు మళ్ళీ జగన్ గెలిస్తే లేదు ఆడికి వెళ్ళిపోరా? అంటే ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు ఈగిపోతే ఆ నుంచి ఒక పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఎప్పుడు కూడా గౌరవం ఉండదండి. బేసిక్ గా పార్టీ ఫిరాయింపు అంటే ఒక ఎమోషనల్ గా ఒక సామాజిక అంశాలపైనో ఒక ప్రజల సమస్యమైనో పార్టీకి రిజైన్ చేసే వాళ్ళకి గౌరవం ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. కానీ మీ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఎక్కడా గౌరవం ఉండదు. అలాంటి వాళ్ళు తాత్కాలిక అవసరం కోసం మీరు వెళ్ళినా వాళ్ళు తీసుకున్న భవిష్యత్తులో మీకు అవకాశం ఇవ్వరు అనేది రుజువైంది. కాబట్టి ఫిరాయించిన వాళ్ళు కర్మ వాళ్ళు భరించాల్సిందే. రఘురామకృష్ణరాజుది నైతిక సమస్య. అసలు ఏ పార్టీలో జరగకుండా సీట్లు అడగడం అనేది దుర్మార్గమైన విషయం. ఆ 3 పార్టీలు ఇట్లాంటి వ్యక్తిని మనం నెత్తిన పెట్టుకుంటే నష్టం అని చెప్పి భావించే ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ కూడా మీరు గమనబట్టి తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏమంటాడు రఘురామకృష్ణరాజు గారు? వాళ్ళిద్దరు సమక్షంలో చెప్తున్నాను, ఎవరు పోటీ చేసిన నాదే సీటు అన్నాడు. వాళ్ళకి ఎక్కదా? వాళ్ళకి బాధపడరా? అంటే రేపు ఈయన ఇట్లాంటి టైంలో ఈ టైంలోనే ఎట్లున్నాడంటే రేపు గెలిస్తే ఎట్లుంటాడు వాళ్ళకి అంచనాకు రాదా? పైకి నవ్వారు, లోపల చేయాల్సిన పనులు చేసేసినారు. ఎమ్మెల్యే సీట్ అన్న ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళు బీజేపీకి ఒక 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, వాళ్ళు దాని దగ్గర ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఏదైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందా? నేను అనుకుంటుంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బయట మాట్లాడుతున్న ప్రకారం నాకు నర్సాపురమే కావాలంటున్నాడు కదా, పక్కగా ఎవరన్నా విలేకరులు అడిగితే. కాబట్టి నర్సాపురం బీజేపీ పునరాలోచన చేస్తుందని నేను అనుకోను. ఇంకా తెలుగుదేశం పార్టీకి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఆ పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన్ని 4.5 ఏళ్ల పాటు బాగా వాడుకున్నామనే ఇది ఉంది కాబట్టి ఆయన హీరోని చేసి పెట్టారు. రెండోది ఆ 3 ఛానళ్ళు ధారావాహిక సీరియల్ లాగా రోజు ఆయన చూపించినాయి. కాబట్టి ఇప్పుడు ఆయన తీకిపోతే ఒక బ్యాడ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది, వాడుకొని వదిలేశారని బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి అది కొంత నష్టం. కాబట్టి ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేసే ప్రయత్నం తెలుగుదేశం చేయాల్సి వస్తుందేమో. కాబట్టి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఇబ్బంది తెలుగుదేశానికి తప్ప ఇంకెవరికి లేదు. బీజేపీ ఎంటుందని నేనైతే అనుకోను. ఓకే సార్, ఇక్కడ ఒకటి క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ పొత్తులకు సంబంధించి మీరు ఇందాక కూడా చెప్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళారని చెప్పేసి. నిన్న కుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, దానికి బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తూ వచ్చారు. అంటే నేను
బీజేపీ దగ్గరకు వెళ్ళలేదు, బీజేపీ వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, బీజేపీ వాళ్ళే పొత్తుల కోసం మన దగ్గరకు వచ్చారు, ఎందుకంటే ఇక్కడ మనం బలంగా ఉన్నాము, మనం నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చారని ఒక గుడ్ పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఇంకోటి బీజేపీ సీట్ల సర్దుబాటుకి సంబంధించి నిన్న జనసేనకు సంబంధించి ఆ పి గన్నవరం సీటు ఒకటి జనసేనకి ఇచ్చారు, అది కౌంట్లోకి ఇవ్వలేదు. అంటే జనసేన వాళ్ళకి ఉన్న 21 సీట్లు ఇంకో సీటు టీడీపీకి వెళ్లాల్సి ఉంది, అది వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇంకో కండిషన్ పెడుతున్నారు, మాకు 10 కాదు 11 స్థానాలు కావాలని చెప్పేసి అదొక కండిషన్ పెడుతున్నారు. అందులో కూడా ఇచ్చినటువంటి 10 స్థానాల్లో కూడా చేంజ్ చేయాలి, మాకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని స్థానాలు ఇవ్వాలి, ఎందుకంటే మీరు ఇచ్చిన సీట్లన్నీ ఓడిపోయే సీట్లు ఇచ్చారని చెప్పేసి ఇటు పురంధేశ్వరి గారు కండిషన్స్ పెడుతున్నారు. సో ఈ రెండింటిని ఎలా చూస్తారు? సీట్లు ఏమన్నా చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? పొత్తుల గురించి చంద్రబాబు నాయుడు పదే పొత్తులు, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఆ ప్రధాన మీడియా సంస్థలు కానివ్వండి, బీజేపీని టార్గెట్ చేస్తూ బీజేపీకే టీడీపీ బలం, బీజేపీ వల్ల టీడీపీ బలం కాదు, టీడీపీ వల్ల బీజేపీకి బలం అంటూ పదే విమర్శలు చేస్తుండటం వల్ల పొత్తులకు ఇబ్బంది వచ్చే పరిస్థితి కాదా? ఏం చెప్తారు వీటికి? ఇష్టం లేని సంసారం ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి పెద్ద ఇష్టమైన పొత్తు పెట్టుకున్నట్టు మన కనపల్లా, చంద్రబాబు నాయుడు గారికి పైకి ఆయన ఏం మాట్లాడినా ఆయన పెద్ద ఆసక్తి ఉన్నట్లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక అనివార్యమైన పరిస్థితి, ఏదో బయటికి చెప్పలేని కారణాలతో పొత్తు పెట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆయన బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూసినప్పుడు. ఎందుకంటే ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సీట్లు ప్రకటించినప్పుడు బీజేపీ వస్తే అప్పుడు ఆలోచిస్తామని ఈయన అంటాడు. అదే సభలో పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీగా వస్తుంది అన్నాడు. అంటే ఇద్దరి మధ్య ఆ తేడా కనిపిస్తా ఉంది. ఇది మొదటి అంశం. రెండోది, మొన్న వాళ్ళ ఆస్థాన మీడియా దిగ్గజం ఒక కీలక ప్రకటన చేశారు. మీరు ఆయన వారాంత వ్యాఖ్యలు చేస్తుంటాడు కదా, దాంట్లో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఏంటి ఆ ముందు చూపు? కేసులు. డైరెక్ట్ గా మాట్లాడేనాడు. అంటే పాయింట్ ఏంటంటే ఇన్ని రోజులు చంద్రబాబు గారు ఏం చెప్తా వచ్చాడు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అన్నాడు. ఇప్పుడు సాక్షినో ఇంకొకరో మీరు రాస్తే న్యూట్రల్ ఛానల్ గా అనుకోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆస్థాన ఛానల్ గా భావించే ఛానల్లే వారాంత పలుకులు ఏం మాట్లాడారు? స్పష్టంగా ముందు జాగ్రత్తగా తెలుసుకున్నాడు. ఇప్పుడు మమతా బెనర్జీ అవన్నీ లేస్తూ బీజేపీ వాళ్ళు చాలా అటాకింగ్ మోడ్ లో వెళ్తున్నారు, ఎందుకన్నా మంచిదని జాగ్రత్త పడిపోయి బీజేపీతో కలిసిపోయినాడు. అంటే ఏమని వాళ్ళు ఏదో బెదిరిస్తారనే కదా. అంటే ఎందుకోసం పొత్తు పెట్టుకున్నారని ఇప్పుడు ఏరే అనుమానాలు కొదారిస్తాయి జనానికి వాళ్ళు రాసిన వ్యాఖ్యలు బట్టి. కాబట్టి చూసుకున్నప్పుడు బీజేపీ దగ్గరికి వీళ్ళు పోయినారు తప్ప వాళ్ళ దగ్గరికి వీళ్ళు పోలా. నేను ఇంత ముందే చెప్పాను, నా అవసరం ఉంటే మీరు వస్తారు నా దగ్గరికి, లేకపోతే మీ అవసరం ఉంటే నాకు, లేదా ఈక్వల్ అవసరం ఉంటే ఈక్వల్ కూర్చుంటాం. కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు పోయేది? 0.5% ఓట్లున్న పార్టీ అపాయింట్మెంట్ ఈయనకి ఇవ్వడం ఏంటి? నా పాయింట్ ఏంటంటే, నో డౌట్ వాళ్ళు ఎవరు చెప్పినా తెలుగుదేశం పార్టీ బీజేపీకి అసెప్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ వరకు. ఎందుకంటే వీళ్ళు 40% ఓట్లు, వాళ్ళు 0.1 బిలో 1% ఓట్లు. బిలో 1% ఉన్న ఓట్లు పొత్తు కోసం 40% ఉన్న పార్టీకి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి? దానికోసం వీళ్ళు వెయిట్ చేయడం ఏంటి? పవన్ కళ్యాణ్కి 6% ఉంది, వీళ్ళిద్దరు కలిసి 46% ఉన్న ఇద్దరు 0.56% ఉన్న పార్టీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారంటేనే ఎవరి కోసం ఎవరు వెళ్ళారు? దట్టు అమిత్ షా గారు ఒక ప్రకటన చేశారు. భారత్ టీవీతో ఒక ఛానల్లో కూర్చొని ఈ కేసు మీ మీద దేశద్రోహం అన్నారు, క్రిమినల్ అన్నారు. ఇండియా టుడే కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు డైరెక్ట్ గా. అవును, డైరెక్ట్ ఏం మాట్లాడినాడు? ఆయన ఏం మాట్లాడినాడు? అవన్నీ నేను వినలేదు, అవన్నీ అన్న చంద్రబాబు నాయుడు ప్రజలు తిరస్కరించారు అన్నాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మా నుంచి చాలా మంది వెళ్ళిపోయినారు, వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మా దగ్గరకు వచ్చారు అన్నాడు. క్లియర్ గా చెప్పాడు. అంటే వాళ్ళు చంద్రబాబు గారు వెళ్ళిపోయింది ఆయనే, తిరిగి ఆయనే వచ్చాడని చెప్పినాడు. అంటే తెలుసుకొని వస్తున్నారంటే ఇప్పుడు అరెస్టులు చేయించి జైల్లో పెట్టడం వల్ల వస్తున్నారా? ఇదే కదా, ఈ భయంతోనే వస్తున్నట్టు కదా. చెప్పుకోలేని కారణాలు ఏవో ఉన్నాయి నేను అన్నాను. వాళ్ళకి ఆస్థాన విద్వాంసులేమో కేసులు భయం అని, కేసులు ముందు జాగ్రత్త అన్నాడు. భయం అనే పదం వాడలేదు అన్నాడు. ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి మన ఇద్దరు, మనకి ఆధారాలు లేవు కాబట్టి. ఏంటంటే వాళ్ళ ఇష్టం అది. కాబట్టి తెలుగుదేశం పార్టీ బలమే బీజేపీకి, నో డౌట్ ఎట్ ఆల్. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళింది మాత్రం 2 కారణాలు. నెంబర్ 1 కారణం అమిత్ షా గారి ప్రకటన. రెండో కారణం 0.5% ఉన్న పార్టీ దగ్గర 40% ఓట్లు ఉన్న వాళ్ళు పదే వెళ్ళడం అనే దాన్ని బట్టి ఎవరి కోసం ఎవరు పోయినారు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ప్రధానమంత్రి ఉపన్యాసం కోసం విగరస్ గా వెయిట్ చేయని చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళే చెప్పలేని కారణాలతో అక్కడికి పోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మన బీజేపీ నాయకుల్లో పాకా సత్యనారాయణ గారని వాళ్ళ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బీజేపీ. ఆయన నాయకత్వంలో ఫస్ట్ సంతకం ఆయనే పెట్టి మన ఛానల్లో చెప్పాడు, మన ఛానల్లోనే చెప్పాడు, మేము సంతకం పెట్టించాము, 2 ప్రధాన ఆరోపణలు చేశాం. ఒకటి, ఆయన ఒక కీలక ప్రకటన చేశాడు, పులివెందల్లోనైనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో గాని మా గోదావరి జిల్లాలో అనంతపురంలో వైసీపీ ఓడిపోదు అన్నాడు.
అంటే పులివెందలు అంటే ఎంత గట్టి సీట్ అది అనపర్తి, ఆడెతకొచ్చి మాకు ఇస్తే మేము ఏం చేసేది అన్నాడు. కడప జిల్లాలో గ్యారంటీగా 10 సీట్లు వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వేవులో కూడా అట్లాంటి చోట 2 సీట్లు బీజేపీకి ఇస్తున్నారంట. ఏం చేయాలి పాపం వాళ్ళు దాన్ని తీసుకొని? కాబట్టి బీజేపీకి 2 పాయింట్లు, ఓడిపోయే సీట్లు ఇస్తున్నారనేది ఒక పాయింట్. రెండో పాయింట్, పొత్తుంటేనే పోటీ చేసే అభ్యర్థులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు సీట్లు లేదన్నారు. అంటే పొత్తుంటే మాత్రమే పోటీ చేయాలి. ఇప్పుడు సీఎం రమేష్ గారు ఎందరు ఉన్నారు, వీళ్ళందరూ పొత్తుంటేనే పోతారంట, పొత్తు లేకపోతే పోరు. కాబట్టి పొత్తు లేకపోతే పోరంటే ఓడిపోతారని, అంటే గెలిచే అవకాశం ఉంటే వస్తాం లేకపోతే రామని. ఇట్లా ఈ 2 గొడవలు బీజేపీలో సీరియస్ గా ఉన్నాయి. అవును, నిన్న బద్వేల్ లాంటి మీకు తెలిసిన నిన్న బద్వేల్ లాంటి నియోజకవర్గంలో కూడా డైరెక్ట్ గా వాళ్ళు కార్యకర్తల సమావేశంలో చెప్తున్నారు, నేను ఈసారి టికెట్ వస్తుంది బీజేపీ నుంచి నాకు, సో ఎలక్షన్స్ వరకు బీజేపీలో ఉంటాను, ఆ తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ కండువా మార్చేసి టీడీపీ కండువా కప్పుకుంటాను, మీరేం దిగులు పడొద్దు, మీరు అందరూ మాకే ఓట్లేయండి అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు. బద్వేలు కాదు, ఇప్పుడు మీకు ఇంకోటి జమ్మలమడుగు ఏదో ఆదినారాయణ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి కదా, ఆదినారాయణ రెడ్డి కూడా రేపు ఆ మాట ఇప్పుడు తెలుగుదేశం ఊరు ఓట్లేరు కదా. కడప ఇప్పుడు బద్వేల్లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేయకుండా ఉండి పోటీ చేస్తే వాళ్ళకి వచ్చిన ఓట్లు డిపాజిట్ రాలా. అంటే తెలుగుదేశం లేనప్పుడు అంటే ఆ ఓట్లన్నీ వేయాలిగా, తెలుగుదేశం మనస్ఫూర్తిగా ఆడేస్తోంది మీకు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు బీజేపీలో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, చాలా సీట్లు ఆ పార్టీ చాలా బలహీనమైనటువంటి సీట్లు, అది అనపర్తి ది బెస్ట్ ఎగ్జాంపుల్. అవును, పులివెందల కన్నా పవర్ఫుల్ సీట్ బీజేపీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి ఇవన్నీ ఇప్పుడు విజయవాడ కూడా వెస్ట్ ఏదో వాళ్ళకి బలహీనమైన సీట్లు ఇస్తున్నారని ఒక ప్రచారం ఉంది. కాబట్టి మొత్తంగా వాళ్ళు బలహీనమైన సీట్లు ఇచ్చారనేది ఒకటి. ఎంపీ సీట్లు కొంచెం సత్తుకు పెట్టారని, ఎమ్మెల్యేలు మాత్రం చాలా బలహీనంగా చూస్తున్నారు. రెండోది, మీరు అన్నట్టు ఈ మీరు పారాషూట్ అనే పదం వాడారు, కానీ నా పాయింట్ ఆఫ్ ఏంటంటే గెలిస్తే పొత్తుంటేనే పొత్తు పోటీ చేసే అభ్యర్థి. ఈ 2 సమస్యలు బీజేపీలో అంతర్గతంగా చాలా తీవ్రమైన క్రైసిస్ లో పడతా ఉంది. క్రైసిస్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఇట్లాంటి సమస్యలు వస్తే పరిష్కరించాల్సింది క్రమశిక్షణా సంఘం. ఆ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడే దీనికి నాయకుడు. ఈ వాదం అది బీజేపీ పరిస్థితి. కానీ ఆ ఇబ్బంది బీజేపీలో ఉంది. మరి వాళ్ళు ఎట్లా సరిదిద్దుకుంటారో చూడాల్సింది. ఇప్పుడు 2 బీజేపీలు అయిపోయినాయి పురుషోత్తం రెడ్డి గారు ఏపీలో. ఒకటి లోకల్ బీజేపీ, ఇంకోటి ఒరిజినల్ బీజేపీ, లేదంటే ఇంకోటి బయట నుంచి వచ్చిన పార్టీల నుంచి వచ్చినటువంటి బీజేపీ. అది ఎక్సెప్ట్ పురంధేశ్వరి గారు కావచ్చు, నెక్స్ట్ లేదంటే సీఎం రమేష్ గారు, లేదంటే సుజనా చౌదరి గారు, వీళ్ళందరూ ఒక బీజేపీ. ఎప్పటి నుంచో ఏపీ బీజేపీని అంటే పెట్టుకున్నటువంటి సోమవీర్రాజు గారు కానివ్వండి, విష్ణువర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి సీనియర్ నేతలందరూ ఉన్నారు. ఇప్పుడు 2 బీజేపీలు అయిపోయినాయి. ఒక బీజేపీ వ్యతిరేకిస్తుంది, అసలు మేము పోటీ చేయము, దూరంగా ఉంటామని కూడా చెప్తుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నదే. వాళ్ళకి 0.8% లేదంటే 1% ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతుంటే కొత్తగా వచ్చి వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వడం వల్ల నష్టం కదా. అంటే బీజేపీలో 2 అని కాదు, ఇంకో 3 కదా. వైసీపీ అనుకూల బీజేపీ అని ఒకటి ఉంది కదా. వైసీపీ అనుకూల బీజేపీ, తెలుగుదేశం అనుకూల బీజేపీ, ఒరిజినల్ బీజేపీ, 3 బీజేపీలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బేసిక్ గా జనరల్ గా ఒక పార్టీని, ఇప్పుడు తెలుగుదేశానికి వైసీపీ వాళ్ళు రాలేదా, వైసీపీకి తెలుగుదేశం వాళ్ళు రాలేదా, కానీ వాళ్ళని అనట్లా మాట. ఎందుకు అనట్లేదంటే, ఆడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు. ఇప్పుడు బీజేపీకి ఇతర పార్టీ, ఇప్పుడు పురంధేశ్వరి గారు ఎప్పుడు పోయిందో 10 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా కూడా ఆమెని వేరే పార్టీ నుంచి వచ్చామని అంటున్నారంటే వాళ్ళు నడిచే నడకలో ఉన్నటువంటి ఇబ్బంది. ఇప్పుడు పార్టీలో, ఇప్పుడు వైసీపీలో నిన్నలా మొన్న చేర్చిన ఆయన ఉంటాడు, తెలుగుదేశం ఆయన చేరారు కదా కొంతమంది. వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు తెలుగుదేశం వాళ్ళని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలకు వైసీపీ నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళు అనుకోలేదు వైసీపీ అని. అంటే వాళ్ళ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ పార్టీ కోసమే పనిచేస్తున్నాం అనే సిగ్నల్ ఇచ్చారు. కానీ బీజేపీలో వచ్చిన తర్వాత వీళ్ళు వ్యవహరించే తీరు వల్ల, ఉదాహరణకు రఘురామకృష్ణరాజు గారు నేరుగా సోమవీర్రాజు పైన అలిగేషన్ చేశారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు సోమవీర్రాజుని ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు సీట్ రానికుండా చేశాడని కామెంట్ చేశాడు. ఇప్పుడు నిజానికి పురంధేశ్వర్ గారు ఇమీడియట్ గా స్పందించుండాలి. ఎట్లా మాట్లాడతావా, మా పార్టీ నాయకుడు సోమవీర్రాజు, అసలు మా పార్టీలో సీట్లు అడిగే అర్హత నీకెవడిచ్చాడు, నువ్వు నా పార్టీ కాదు, మా పార్టీ వ్యవహారంలో నువ్వు వాట్ యువర్ బిజినెస్ అని మాట్లాడాలి కదా పురంధేశ్వర్ గారు. టీవీ ఛానల్లో కూర్చొని విచ్చలవిడిగా 2-3 ఛానల్లో బీజేపీని ఇంకా జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటే ఆ ఛానల్లో కూర్చొని కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు కదా. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, వీళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారా లేదా ఏరే అజెండాతో పనిచేస్తున్న అనుమానం వస్తున్నారా? ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఖండించాలి కదా, మా పార్టీ లీడర్ని ఎట్లా మాట్లాడితే నా పార్టీలో సీట్ అడిగిన నువ్వెవరని అడగాలి కదా. ఎందుకంటే టెక్నికల్ గా రఘురామకృష్ణరాజు నాట్ బీజేపీ మెంబర్, మా పార్టీలో ఎవరికైనా ఇచ్చుకుంటాం. ఇంకో మాట అంటున్నాడు, తిరుపతిలో తెల్లారితో చేరినానికి మధ్యాహ్నం కట్టిస్తారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఎవరికైనా ఇచ్చుకుంటుంది, నువ్వు ఆ పార్టీలో చేరకుండా వాటి బిజినెస్. ఈ మాట బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా అన్నారా? ఇప్పుడు సోమవీర్రాజు గారు ఏ పార్టీ అవుతాడు, వీళ్ళే పార్టీ అవుతారు. కాబట్టి ఒక క్రూషియల్ టైం వచ్చినప్పుడు బీజేపీ ఒరిజినల్ స్టాండ్ ని ప్రదర్శించకపోవడం వల్ల వీళ్ళకి ఏదో అజెండాలు ఉన్నాయి అనే అనుమానం రావడానికి స్కోప్ ఇస్తున్నారు. దాన్ని వాళ్ళ ప్రత్యర్థులు బాగా ఉపయోగించుకుంటున్నారు.
సో ఇప్పుడు తిరుపతి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఆ ప్రాంతం వాసి కాబట్టి ఏంటి అక్కడ పాపం జనసేనకేమో వాళ్ళ ఉన్న అరణ్య శ్రీనివాసం తీసుకొచ్చారు, చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పాపం ఆయన్ని. నెక్స్ట్ ఆయనకి టికెట్ ఇస్తేనేమో వాళ్ళ క్యాండిడేట్ సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. సో ఏంటి వాళ్ళు ఇక్కడ ఏమన్నా యాక్యురెన్సీ ఉందా, లేదంటే వీళ్ళు కొట్టుకోవడం వల్ల వైసీపీకే అవకాశాలు ఎక్కువ ఉంటాయా? తిరుపతిలో తెలుగుదేశం చేసిన బ్లెండర్ ఎందుకంటున్నానంటే పదం, తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నుంచి తిరుపతి తెలుగుదేశం పార్టీ కంచుకోట. గెలవచ్చు ఆడవచ్చు మైనర్. మొన్న ఏకపక్షంగా వైసీపీ గెలిచినప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ గెలిచింది బిలో 1000 ఓట్స్. అంటే ఏకపక్షంగా అట్లాంటి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని వీళ్ళు ఎంత ఘోరమైన విఫలమైనారంటే, తెలుగుదేశం పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం సింబల్ లేనటువంటి ఎన్నికలు జరగలేదు తిరుపతిలో. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ తిరుపతి అసెంబ్లీ తెలుగుదేశం సింబల్ ఉండదు. ఇక్కడ మనం అయ్యో పాపం అనాల్సిన జనసేన తెలుగుదేశం వాళ్ళని చూసి జాలేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా బలమైన పార్టీ, 40% ఓట్లున్న పార్టీ ఏం చేయాలి? కనీసం నాకు ఒక ఓటేయండి, ఆ పార్టీకి ఒక ఓటేయండి. వ్యూహాత్మక తప్పుదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంటే బీజేపీయో జనసేన ఎంపీ అయింది అనుకోండి, సైకిల్కి ఒకటేయండి, పొత్తులో భాగంగా కమలంకో గ్లాస్కో ఒకటేయని చెప్పి తెలుగుదేశం కార్యకర్తకి ఒక వెసులుబాటు ఉంటుంది. 2 ఏరియా గుర్తులకు ఇచ్చేసి గ్లాసు కమలం పోయి జనంలో పోయి తెలుగుదేశం కార్యకర్త కమలం కోటేయండి గ్లాస్ కోటేయండి ఒకటి చెప్పుకోగలడా పాపం? 2 తెలుగుదేశం చెప్పకుండా ఓట్లు వేయాలి, వాళ్ళిద్దరికి ఓట్లు లేవు. పోటీ చేస్తే ఇద్దరికేమో ఓట్లు లేవు, ఓట్లు ఉండేవాడేమో ఏరేవాడు కోటేయమనాలి. ఏం చేయాలి పాపం తెలుగుదేశం కార్యకర్తల బాధ వర్ణనాతీతం. కాబట్టి రెండోది వ్యూహాత్మకంగా కూడా ఒక సీటు వీళ్ళు పోటీ చేసి ఇంకో సీటు వాళ్ళు పోటీ చేస్తుంటే కొంచెం ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతాయి. గతంలో తిరుపతిలో బీజేపీ ఎంపీ బహుశా ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఆయన చనిపోయినాడు పాపం, పెద్ద మనిషి వెంకటస్వామి, బీజేపీ ఎంపీగా పోటీ చేశాడు. ఇప్పుడు కార్గిల్ వార్ గడ జరిగిన వాతావరణం ఉనింది, తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ, అందులో ఓట్లు సింక్ అయినాయి. ఇప్పుడు 2 సైకిల్ గుర్తులు లేకుండానే తెలుగుదేశం కార్యకర్తలు పోయి వేస్తే మీరు ఏ పార్టీ అంటారు? ఏ పార్టీ? సైకిల్ గుర్తు తీసుకోబోయి ప్రచారం చేయట్లేదు. ఇప్పుడు మీరు ఆ ప్రచారం యాన్లో సైకిల్ గుర్తు లేదు, ఎందుకంటే పొరపాటున సైకిల్ గుర్తు లేదని చెప్పి ఏరే పార్టీ కొట్టేసేసారనుకోండి, జనం ఇబ్బంది అవుతుంది. కాబట్టి సైకిల్ గుర్తు లేకుండా పోతే మీరు ఏ పార్టీ అంటారు? మీరు ఏ పార్టీ అంటే ఏ పార్టీ చెప్పుకోవాలి? కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చూస్తే నాకు జాలేస్తుంది పాపం. నేను తిరుగుతూనే కాబట్టి వాళ్ళ బాధలు వర్ణనాతీతం. వ్యూహాత్మకంగా తప్పు. ఖచ్చితంగా తిరుపతి ఎంపీ ఆల్రెడీ డిక్లేర్డ్, వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా గెలవడానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయని క్లియర్ గా అర్థం అవుతుంది. సార్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కీలకంగా వాలంటీర్లకు సంబంధించిన అంశం. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ అనే వ్యవస్థను ఇప్పటిదాకా నెత్తిన పెట్టుకుంటూ వచ్చారు, చూసుకుంటూ వచ్చారు. ఎందుకంటే అది వాళ్ళ సైన్యం అనండి, వాళ్ళ సైన్యం కాదనండి, ఎంతమంది ప్రతిపక్షాలు ఎన్ని కామెంట్స్ చేసినా కూడా వాలంటీర్ని ఆయన అస్త్రంగా ప్రజల్లో ఉంచుకుంటూ వచ్చారు, వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రతిపక్షాలు మొత్తం ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా కొన్ని మాట్లాడినారు. మీకు జగన్మోహన్ రెడ్డి మీకు 5,000కి వాడుకుంటూ ఉన్నాడు, నేను అధికారంలోకి వస్తే మీకు 30,000 నుంచి 50,000 వరకు ఎలా జీతాలు ఇవ్వాలో, దాన్ని ఎలా పెంపొందించాలో దానికంటూ నా దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది, మిమ్మల్ని అందరం నేను చూసుకుంటారు. సో వాలంటీర్లు కూడా మాకు ఓటేయండి, కూటమికి ఓటేయండి అని చెప్తూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా వాలంటీర్ల మీద కామెంట్స్ చేస్తున్న అంశాలను మనం చాలా చూసాము. ఇప్పుడు వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడుతూ వస్తున్నారు. సో వాలంటీర్లు వాళ్ళ ఇంపాక్ట్ ఉండబోతుంది ఎన్నికల్లో, వాలంటీర్లు డిసైడ్ ఫ్యాక్టర్ అవ్వబోతున్నారని చెప్పేసి ముందే గ్రహించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే ఆ ఓట్ బ్యాంక్ని ఏమైనా చేంజ్ చేసుకోవడానికి ఈ కామెంట్స్ యూజ్ అవుతాయా? అంటే వాలంటీర్లు చూస్తే జగన్ కన్నా వాలంటీర్లు చూసి ఎక్కువ భయపడుతున్నారు ఈ ప్రతిపక్షాలు. ఇది స్వయంకృత అపరాధం అంటారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నామినేట్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రెండో పాయింట్, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒక రకమైనటువంటి వాలంటీర్ జాబ్ కాబట్టి నేచురల్ గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని కాదనలేము. కానీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సిస్టాన్ని ప్రజల జీవితాలతో మమేకం చేశాడు. దీన్ని ప్రతిపక్షాలు ప్రారంభంలో నిరాకరించి విచ్చలవిడిగా ప్రవర్తించాయి. స్వయంకృతాపరాధం అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు చూసి భయపడి వాళ్ళకి సానుకూలంగా మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, వాలంటీర్లు ప్రజా జీవితంలో కలిసిపోయినారు. ఎందుకంటున్నానంటే గతంలో పేద ప్రజలు, ముఖ్యంగా పేదలు, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, చదువు రాని వాళ్ళ పేదలైతే ఎవరు ఉంటారో వాళ్ళకి వాలంటీరే దిక్కు అయిపోయినాడు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఒక పేదవాడు గ్రామాల్లో పోవాలంటే తెలుగుదేశం వైసీపీ అధికారంలో ఉంటే ఒక రెడ్డి దగ్గరకో ఒక నాయుడు దగ్గరకో ఇంటి చుట్టూ తిరిగి అయ్యా ద్వారా మాకు ఇది ఇవ్వండి చెప్పండి అడుక్కునే పరిస్థితి ఒకప్పుడు పేదలది. కానీ వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత అదే ప్రభుత్వం సగటు పేదవాడి ఇంటికి వచ్చి అయ్యా బాబు నీకు ఈ పథకం ఉంది ఇదిగో తీసుకోనని వాళ్ళ ఆత్మగౌరవంగా మారిపోయింది. వాలంటీర్ అనేది వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాడు, వాళ్ళ జీవితాలు. ముఖ్యంగా కరోనా టైంలో ఇట్లాంటి మమేకమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ పట్ల
పవన్ కళ్యాణ్ గారు విచ్చలవిడిగా మాట్లాడినాడు. ఉమెన్ ట్రాపింగ్ అనేసాడు. రెండో విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రారంభంలో విచ్చలవిడిగా మాట్లాడేసినాడు. ఫలితంగా ఏమైంది? కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? వాలంటీర్లకు ఎంత జీతం ఇస్తున్నాడు జగన్ కానీ అనేది కాదు, వాలంటీర్లు ప్రజా జీవితంలో ఎంత మమేకం అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినాడు? ఆ మమేకమైన వాళ్ళతో గడప గడప ప్రభుత్వం అనే పేరుతో ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ వాలంటీర్లతో ఇంటింటికి తిప్పేశాడు ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు వాలంటీర్ వేరు కాదు, వైసీపీ ఎమ్మెల్యే వేరు కాదు, ప్రజలు వేరు కాదు, పథకాలు వేరు కాదు అనే వాతావరణం వచ్చేసిన తర్వాత ఇప్పుడు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు వాలంటీర్లు ఏం చేశారు? మహా అంటే ఎలక్షన్ వాతావరణం లేకుండా చేసినారు. అది కరెక్టే. ఎలక్షన్ లో ఉండరు. ఎలక్షన్ లో ఉండకుండా ఏమైనా ఊరు వదిలిపోతాడా? ఊర్లో ఉండేవాడు కదా. ఇప్పుడు ఊర్లో ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ చేస్తే కనీసం ఆ డ్యూటీ అనేది చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ వేసినారనుకో భయం ఉంటుంది. ఎలక్షన్ డ్యూటీలో మనం ఏమైనా పార్టీకి ఓటేయమంటే అన్న ఎలక్షన్ కమిషన్ ఉద్యోగం ఓడగొడుతుందని. ఇప్పుడు దాన్ని లేకుండా చేసినారు. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ బయట కూర్చొని ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళు ఫ్రీ హ్యాండ్. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఎమ్మెల్యే మాట వినేసి వాళ్ళు ఇంటింటికి పోతే. కాబట్టి వాలంటీర్లు అనేది మొదట ఈ రెండు పార్టీలు చేసినటువంటి వాళ్ళ యొక్క రోల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళపైన నిందలేసి వాళ్ళని దూరం చేసుకొని చివరకు ఈ వాలంటీర్లు ఇచ్చే సంక్షేమ పథకాల వల్లే దేశం రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మాట్లాడేయడం వల్ల విపరీత పోకలు వాళ్ళు ఒక బ్యాడ్ ఒపీనియన్ తెచ్చుకున్నారు. అలా తెచ్చుకోకుండా ఫస్ట్ వాళ్ళతో పాజిటివ్ గా ఉండి వాళ్ళకి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు 5,000 ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటున్నాడు, నేను వస్తే ఇంకా బాగా ఇస్తున్నట్టు వాళ్ళు ఒక అసెప్ట్ అయి ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తెలుసుకున్నాడు జరగాల్సిన నష్టం చేసుకొని తెచ్చుకున్నాడు. కాబట్టి చంద్రబాబు గారు విజన్ ఉన్నట్టు పొలిటీషియన్ కదా, పొలిటికల్ గా కాబట్టి తెలుసుకున్నాడు. కాబట్టి వాలంటీర్ల పట్ల విపరీత పోకల్లో పోకుండా మీకు మంచి స్టెప్ ఇప్పుడు తీసుకున్నాడు. ఇది కానీ స్టార్టింగ్ లో తీసుకుంటే ఇప్పుడు లేట్ అయింది కానీ నష్టం నివారణలో భాగంగా ఆయన తీశారు. కానీ మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇంకా వాళ్ళపైన అవాకులు చవాకులు బేలుతున్నారు, అది వాళ్ళకి నష్టం. ఈ న్యూట్రల్ ఓట్ పర్సంటేజ్ ని కూడా ఇంపాక్ట్ చేయడంలో వాలంటీర్లు ఒక పాత్ర పోషించాలనేది కూడా పార్టీ నుంచి కూడా కొంతమంది ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళని కొంచెం ఇంపాక్ట్ చేయండి, మీరు మన పథకాలని జనాల్లోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు కూటమి వీళ్ళిద్దరు కలిసిన తర్వాత 47 48 చెప్తున్న సర్వేస్ వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సేమ్ ఆయనకు ఉన్నటువంటి 50%, 59%, 49% అది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఉన్నటువంటి 1.5% 2% ఓట్ బ్యాంక్ని ఇంప్లిమెంట్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయకుండా వాళ్ళపైన సాఫ్ట్ కార్నర్తో మాట్లాడుతున్నారు అనేది ఒక పాయింట్ కదా. అంటే వాలంటీర్లు న్యూట్రల్ పర్సన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, కానీ వాలంటీర్లు వాళ్ళతో అనుబంధం ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ ఏదవుతా ఉందంటే ఇప్పుడు రాష్ట్రంలో సిద్ధం సభలు బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ పక్క వీళ్ళు ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల పొత్తులు, ఆ సీటు చివరకు రఘురామకృష్ణరాజు లాంటి అర్థం లేని ఒక ఇష్యూ మీద 2 రోజులు గట్రా హాట్ టాపిక్ గా మారిపోయింది వ్యవస్థలో. ఇవన్నీ ప్రతికూలంగా మారతాయి. ఇది న్యూట్రల్ సెక్టర్ మీద పనిచేస్తుంది. న్యూట్రల్ గా ఉండేవాళ్ళు ఎట్లుంటారంటే గోడ మీద పిల్లలాగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏటు వైపు ప్రభుత్వం వస్తుందని నమ్మితే ఆ వైపు మళ్ళేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్టివ్ చేస్తున్నాడు. సిద్ధం సభలు కానీ లేదా ఇప్పుడు బస్సు యాత్ర కానీ వీళ్ళు ప్రతిపక్షాల్లో ఐక్యత లేకుండా గందరగోళం వ్యవహరించడం వల్ల ఏమో మళ్ళీ జగన్ వచ్చేస్తాడు అనే భావన వచ్చేసింది అనుకోండి, అప్పుడు న్యూట్రల్ సెక్షన్ ఆటోమేటిక్ గా ఇటువైపు వెళ్ళిపోతారు. ఇది బలుతుంది. కానీ వాలంటీర్లు న్యూట్రల్ సెక్షన్ ఏమీ చేయలేరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓటర్లు ఆల్రెడీ చేయాల్సింది చేసేయినా ప్రభావితం అయిపోయినారు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరింత మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో మీ వ్యూలో ఈ ఇంపాక్ట్ ఏమి ఉండదు అనమాట? ఏ ఇంపాక్ట్? ఈ వాలంటీర్స్ సంబంధించి వాళ్ళు ఎన్ని అప్రిషియేషన్స్ ఇచ్చినా ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినా కూడా వాళ్ళ వైపు వెళ్ళే అవకాశం ఉండదంటారు? వాలంటీర్లు ఖచ్చితంగా మానసికంగా వైసీపీ పట్ల సానుకూలంగా ఉంటారు. ఎందుకంటే ఈ వ్యవస్థను సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు, మొదటి అంశం. రెండో అంశం, ఈ వ్యవస్థను చులకన చేసిన ప్రతిపక్షాలు వాళ్ళు తెలియకుండా చేసినారు. మూడో అంశం, ఇప్పుడు అనుమానం ఉంది కదా, ఏమో అధికారంలోకి వస్తే వీళ్ళు తీసేస్తారేమో ఈ వాలంటీర్ని, లేదా ఈ వాలంటీర్లు తీయకపోయినా ఈ సచివాలయ వ్యవస్థ ఉంటుందా ఉండదా ఒక అనుమానం ఉంది కదా. అన్ని జగన్మోహన్ రెడ్డి పంచే తప్ప ఏం లేదు. ఈ అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ జగన్ వస్తే తప్ప మనకు సేఫ్ ఉండదేమో అనే అభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అధికారంలో ఉన్న వైసీపీకే ఇన్ఫ్లుయెన్స్ గురే అవకాశాలు ఉంటాయి. రైట్, చూద్దాం మరి ఎంతవరకు వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుందో అనేది. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు.